మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కిడ్నీ యొక్క పనితీరు తగ్గుతుంది. సో మనం రెండో దశలో, మూడో దశలో మనం ఒకవేళ కనుగొన్నాం అనుకోండి, కనుగొంటే అక్కడ స్టాప్ చేసే అవకాశం ఉందా? బై డిఫాల్ట్ అది పాడయ్యే శాతం పెరుగుకుండా కొన్ని జబ్బులు ఉంటాయి, తప్పకుండా మందుల ద్వారా వాడిని ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మందికి ఇంకా మేము మంచి డాక్టర్లు, ఎందుకంటే ఆ బాగైన వాళ్ళే మమ్మల్ని మంచి డాక్టర్లు అని చెప్తారు, బాగలేని వాళ్ళు మంచి డాక్టర్లు అనే అవకాశం ఉంటుంది కదా. సో అంటే చాలా వరకు జబ్బులకు బాగే అవకాశం కూడా ఉంటుంది. కానీ బాగోవడం అన్నది మా జ్ఞానాన్ని బట్టి కాకుండా వాళ్ళ శారీరక స్థితిని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏ దశలో వచ్చారు, ఎటువంటి జబ్బు, ఆ జబ్బు ఏమిటి, ఆ జబ్బును ఎంత త్వరగా మేము గుర్తించి బాగా చేయగలిగాము, దానికి మేము ఇచ్చిన చికిత్సకి వాళ్ళ శరీరం ఎంత బాగా ప్రతిస్పందించింది, వాటి ఆధారంగా ఉంటుంది. కాబట్టి దాదాపుగా 30-40% జబ్బులు దాదాపుగా కోలుకుంటారు కిడ్నీ జబ్బు. కాబట్టి కిడ్నీ జబ్బు అనగానే అదేంటో మీకు ఒక ఉరివేసే ప్రక్రియ, ఈ జీవితకాలానికి మీకు అది ఒక శాపం లాంటిది అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో తప్పనిసరిగా 30-40% జబ్బులు, కిడ్నీ జబ్బులు పూర్తిగా నయమవుతాయి. మీరంటే రెండో దశ, మూడో దశలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని బాగా చేసిన సందర్భము, అంతెందుకు ఇక 5వ దశలో ఉన్నారు అని పొరపాటుగా వాళ్ళకి లేబుల్ చేసి వాళ్ళకి డయాలసిస్ చేసిన సందర్భాల తర్వాత కూడా వాళ్ళు పూర్తిగా 100% బాగైన సందర్భాలు కూడా ఉంటాయి. సో కాబట్టి మీరు ఒక పద్ధతిని, ఒక డయాలసిస్ని కానీ, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఆ పదాలు వినగానే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. దాంట్లో ఉన్నటువంటి మూలం ఏమిటో అర్థం చేసుకోండి, అప్పుడు మీ భయం తగ్గుతుంది.